Welcome to Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Sri Adhikavi Nannaya University, Rajamahendravaram. Today we will explain measure to control trade cycle. అంటే వ్యాపార చక్రాలను నియంత్రణ చేసేటటువంటి చర్యలు ఏమిటి అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, వ్యాపార చక్రాలు అంటే ఏమిటి చెప్పుకున్నాము, వ్యాపార చక్రాలకు సంబంధించిన నిర్వచనాలు చెప్పుకున్నాము, వ్యాపార చక్రాలకు సంబంధించిన దశలు చెప్పుకున్నాము, అంటే పేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్ అని చెప్పేసి వ్యాపార చక్రాలు ఏ కారణం చేత రావడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఆ వ్యాపార చక్రాలను మనం కంట్రోల్ చేయాలంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, వ్యాపార చక్రాలు నియంత్రణ చర్యలు లేదా స్థిరీకరణ విధానము, అంటే మెజర్స్ ఆఫ్ ట్రేడ్ సైకిల్. సో ఇక్కడ చూడండి, మనకి ఆర్థిక కార్యకలాపాల్లో జనరల్గా మనకి తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులు ఏర్పడకుండా నియంత్రించడానికి అనేక చర్యలు, అనేక సూత్రాలు, సిద్ధాంతాలను మనకి ఆర్థికవేత్తలు రూపకల్పన చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వాటిలో మనం ప్రధానంగా చెప్పుకోవలసినవి ఉంటాయి. అవి ఏమిటి, ఏ రకమైన చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణపరమైనటువంటి చర్యలను నియంత్రణ చేయడం జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, వ్యాపార చక్రాల దశలైన ఆర్థిక మాన్యం కానీ, ఆర్థిక విజృంభణ కానీ, ఆర్థిక వ్యవస్థకు అభిలాషణీయమైనవి కావు, అంటే ఆరోగ్యకరమైనవి కావు అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే వీటన్నిటిని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్తూ ఉంటాము అనమాట. అంటే వ్యాపారపరమైనటువంటి ఒడుదుడుకులుగా మనం వీటిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వేటిని వ్యాపారపరమైన ఒడిదుడుకులు అని చెప్తూ ఉంటాము, ఆర్థిక మాన్యము, ద్రవ్యోల్బణము. సో ఇటువంటివన్నీ కూడా మనకు ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులుగా చెప్తూ ఉంటాము. ఇవి ఆర్థిక వ్యవస్థకు ఏ రకంగానూ కూడా అభిలాషణీయమైనవి కాదు, అంటే మంచివి కావు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆర్థిక కార్యకలాపాలను స్థిరీకరించడం ద్వారా వీటి వలన కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. ఆర్థిక కార్యకలాపాలను స్థిరీకరించడం ద్వారా వీటి వలన కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ప్రతిద్రవ్యోల్బణము పరిస్థితులు ఏర్పడకుండా నియంత్రిస్తూ వ్యాపార చక్రాల ప్రభావాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత సాధించడానికి ప్రధానంగా 3 రకాలైన వ్యాపార చక్రాల నియంత్రణలను సూచించడం జరిగింది అన్నమాట. అంటే వ్యాపార చక్రాలను నియంత్రించడానికి ప్రధానంగా 3 రకాలైనటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవేమిటో మనం చూసినట్లయితే, ఫస్ట్ వచ్చి ద్రవ్యపరమైనటువంటి చర్యలు. వీటిని ద్రవ్య విధాన చర్యల ద్వారా వ్యాపార చక్రాలను నియంత్రించడం ద్రవ్యపరమైనటువంటి చర్యలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ద్రవ్యపరమైనటువంటి చర్యలను ఎవరు తీసుకుంటారా అంటే కేంద్ర బ్యాంక్ ద్రవ్యపరమైనటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రెండు, కోశపరమైనటువంటి చర్యలు. కోశపరమైనటువంటి చర్యలు అంటే ఏమిటి అంటే, ఈవెన్ ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలను కోశపరమైనటువంటి చర్యలు అని చెప్తూ ఉంటాము అన్నమాట.
నెక్స్ట్ 3 ప్రత్యక్ష చర్యలు, డైరెక్ట్ మెజర్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అసలు ద్రవ్యపరమైనటువంటి చర్యలు అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అసలు ద్రవ్యపరమైనటువంటి చర్యలు అంటే ఏమిటో చూడండి. ఫస్ట్ మానిటరీ పాలసీ మెజర్, ద్రవ్య విధాన చర్యలు అంటే ఇంగ్లీష్లో మానిటరీ పాలసీ మెజర్స్. మానిటరీ పాలసీ మెజర్స్ ఏమిటో మనకి ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక విజృంభణ, ఆర్థిక మాన్యము వంటి వాటిని ద్రవ్య విధానములో మార్పులను ప్రవేశపెట్టడం ద్వారా ధరలను నియంత్రించి ఆర్థిక కార్యకలాపాలను స్థిరీకరించవచ్చు. ఇందుకు బ్యాంకు రేటును, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలను, నగదు నిల్వల నిష్పత్తిని ఉపయోగించవలసి ఉంటుంది. బ్యాంక్ రేట్ అంటే ఏమిటి, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు ఏమిటి, నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏమిటి అనేది మనం బ్యాంకింగ్ చెప్పుకున్నప్పుడు మనం సిఆర్ఆర్ అని చెప్తూ ఉంటాం అనమాట. క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్తూ ఉంటాం. అది బ్యాంక్ చెప్పుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ ఆర్థిక సౌభాగ్యం కాలంలో అంటే భూమి అన్నమాట. ఆర్థిక విజృంభణ అన్న ఆర్థిక సౌభాగ్యము అన్న ఒకటే అన్నమాట. ఆర్థిక సౌభాగ్య కాలంలో బ్యాంక్ రేట్ను పెంచడం వల్ల బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి అన్నమాట. బ్యాంక్ రేటు పెంచడం వల్ల ఏమవుతుందంటే బ్యాంకులు తమ వడ్డీ రేటును పెంచడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ వడ్డీ రేట్లు పెరుగుదల వల్ల పెట్టుబడికి ప్రోత్సాహం తగ్గుతూ ఉంటుంది. అర్థమైందండి. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఈ వడ్డీ రేట్లు పెరుగుదల వలన పెట్టుబడులకు ప్రోత్సాహం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఈ పెట్టుబడి తగ్గటం వలన ఆదాయ స్థాయి తగ్గి వస్తు సేవలకు డిమాండ్ తగ్గి ధరలు తగ్గుముఖం అనేవి పడడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక మాంద్య కాలంలో బ్యాంకు రేటును తగ్గించడం వలన బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక మాంద్యకాలంలో బ్యాంకు రేటు తగ్గించడం వలన బ్యాంకులు వడ్డీ రేటును తగ్గించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వడ్డీ రేట్లలో తగ్గుదల వలన పెట్టుబడులు పెరగడం జరుగుతూ ఉంటుంది. సో పెట్టుబడులు పెరగడం వలన ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటుంది. సో తత్ఫలితంగా వస్తు సేవలకు డిమాండ్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో తత్ఫలితంగా ధరలు కనీస స్థాయి నుండి పెరగటం ప్రారంభమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు రావడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఆర్థిక మాంద్య పరిస్థితి నుండి బయటపడడానికి ఇవే ద్రవ్యపరమైనటువంటి చర్యలను కేంద్ర బ్యాంక్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనితో పాటుగా తీవ్ర ఆర్థిక సౌభాగ్యం కాలంలో అంటే ఇందాక చెప్పుకున్నాక ఆర్థిక విజృంభణ అన్న ఆర్థిక సౌభాగ్యం అన్న ఒకటి అన్నమాట. తీవ్ర ఆర్థిక సౌభాగ్య కాలంలో ఓపెన్ మార్కెట్ వ్యవహారాల ద్వారా కూడా ధరల పెరుగుదలను, సమిష్టి డిమాండ్ పెరుగుదలను నియంత్రించవచ్చు. అన్నమాట. ఇటువంటి పరిస్థితులలో కేంద్ర బ్యాంకు బాండ్లను
సెక్యూరిటీలను మార్కెట్లో అమ్మటం ద్వారా బ్యాంకుల వద్ద ప్రజల వద్ద గల అధిక ద్రవ్య నగదు నిల్వలు తగ్గిపోతాయి. ప్రజల వద్ద గల అధిక ద్రవ్య నగదు నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఫలితంగా బ్యాంకులకు పరపతి శక్తి, ఆదాయ స్థాయి తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా వస్తు సేవల డిమాండ్ తగ్గి ధరల పెరుగుదల నిలిచిపోతుంది. సో అందువల్ల ఈ విధంగా ఓపెన్ మార్కెట్ వ్యవహారాల ద్వారా ఆర్థిక సౌభాగ్య కాలంలో ద్రవ్య సప్లైని తగ్గించి ధరల పెరుగుదలను అదుపులో ఉంచవచ్చు. సో అలాగే ఆర్థిక మాంద్యకాలంలో ఓపెన్ మార్కెట్ వ్యవహారాలను ఉపయోగించి ఆర్థిక మాంద్య స్థితి నుండి ఆర్థిక వ్యవస్థను పరిరక్షించే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ కాలంలో బ్యాంకుల వద్ద ఉన్న మరియు ప్రజల వద్ద ఉన్న బాండ్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయటం ద్వారా ప్రజల వద్ద, బ్యాంకుల వద్ద నగదు నిల్వలను పెంచవచ్చు. ఫలితంగా బ్యాంకుల వద్ద పరపతి శక్తి పెరిగి పెట్టుబడికి రుణాలను పెంచడం జరుగుతూ ఉంటుంది. తత్ఫలితంగా ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగి వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. అందువల్ల పెట్టుబడి పెరగడం వలన ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. వస్తు సేవలకు డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఆర్థిక మాంద్యం నుండి ఆర్థిక వ్యవస్థ బయటపడడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో దీంతో పాటుగా ఆర్థిక సౌభాగ్య కాలంలో కేంద్ర బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు తన వద్ద ఉంచవలసిన నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం జరుగుతూ ఉంటుంది, పెంచాలి కూడా అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులు అంటే ఈ నగదు నిల్వ సిఆర్ఆర్ అనమాట. సిఆర్ఆర్ అంటే ఏమిటంటే ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా కేంద్ర బ్యాంకు దగ్గర 3 నుండి 15% డిపాజిట్ చేయాలి. దీన్నే మనం క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అని చెప్తూ ఉంటాము. దీన్ని తెలుగులో ఈవెన్ నగదు నిల్వల నిష్పత్తి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆర్థిక మాంద్యకాలంలో ఈ సిఆర్ఆర్ని కేంద్ర బ్యాంకు నగదు నిల్వ నిష్పత్తిని తగ్గించవలసి ఉంటుంది అన్నమాట. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ధరలు తగ్గుదలను అరికట్టి ఆర్థిక మాంద్య పరిస్థితి నుండి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవే కాకుండా ద్రవ్య విధాన చర్యల్లో భాగంగా రుణ మార్జిన్లను పెంచడం, అదేవిధంగా ఆ మార్జిన్లను తగ్గించడం, పరపతి రేషనింగ్ వంటి పలు గుణాత్మక చర్యల ద్వారా వ్యాపార చక్రాలను
నియంత్రించడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే గుణాత్మక చర్యల ద్వారా వ్యాపార చక్రాలను నియంత్రించడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఇప్పుడు ఈ ద్రవ్యపరమైనటువంటి చర్యలకు పరిమితులు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఏ రకమైన పరిమితులు ఉన్నాయని మనం చూసినట్లయితే, వ్యాపార చక్రాలను అదుపు చేయటానికి లేదా నియంత్రించడానికి తోడ్పడే ద్రవ్య విధాన చర్యలు ఆచరణలో ప్రభావవంతంగా పనిచేయలేవని కొందరు ఆర్థికవేత్తలు భావించడం జరిగింది. ఒకవేళ ఆర్థిక విజృంభణ అనేది వ్యయ ప్రేరిత కారకాల వలన సంభవించినట్లయితే, ఆర్థిక విజృంభణ అనేది వ్యయ ప్రేరిత కారకాల వలన సంభవించినట్లయితే ద్రవ్యోల్బణాన్ని, సమిష్టి డిమాండ్ను, ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిలను అదుపు చేయటంలో ద్రవ్యపరమైన చర్యలు ప్రభావవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. తత్ఫలితంగా ఆర్థిక మాంద్యకాలంలో వ్యాపారస్తులు తీవ్రమైన నిరాశావాదం ఏర్పడి ఉండటం వలన ద్రవ్యపరమైన చర్యలు ఏమాత్రం ప్రభావము చూపలేరు. 1929-33 సంవత్సరాల కాలంలో సంభవించిన గొప్ప ఆర్థిక మాంద్యకాలంలో ద్రవ్య విధానం ఏమాత్రం పనిచేయలేదు. ఆనాడు వడ్డీ రేట్లను కనీస స్థాయిలో ఉంచినప్పటికీ పెట్టుబడిదారులు మరియు వ్యాపారస్తులు నిరాశావాదులై పరపతిని తీసుకుని పెట్టుబడులు పెంచలేదు. అలాగే వినియోగదారులు కూడా నిరుద్యోగం, ఆదాయ స్థాయి తక్కువగా ఉండటం వలన వినియోగ వ్యయం తగ్గించుకోవడం జరిగింది. కానీ వినియోగ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ కాలంలో కేంద్ర బ్యాంకు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ తమ ద్రవ్య విధాన చర్యల ద్వారా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు మరియు వినియోగదారుల్లో ఏమాత్రమో విశ్వాసము కల్పించలేకపోవడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా ద్రవ్య విధాన చర్యలు వ్యాపార చక్రాన్ని అదుపు చేయడంలో పరిమితమైన పాత్ర మాత్రమే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ రెండోది వచ్చి కోశ విధాన చర్యలు, ఫిజికల్ పాలసీ మెజర్స్ అని చెప్తూ ఉంటాము అన్నమాట. కోశ విధాన చర్యలు, ఫిజికల్ పాలసీ మెజర్స్. ఈ కోశ విధాన చర్యలను ఎవరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ద్రవ్య విధాన చర్యలను ఎవరు తీసుకుంటూ ఉంటారని చెప్పుకున్నాము. ద్రవ్య విధాన చర్యలను తీసుకునేది కేంద్ర బ్యాంక్ అంటే, కోశ విధాన చర్యలను తీసుకునేది ఎవరు? కోశ విధాన చర్యలు తీసుకునేది ప్రధానంగా మనకి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రభుత్వం అనుసరించే వ్యయం, అదేవిధంగా పన్నులు, అదేవిధంగా రుణ విధానాలన్నిటినీ కలిపి కోశ విధానం అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రభుత్వం అనుసరించే వ్యయము, పన్నులు మరియు రుణ విధానాలన్నిటినీ కలిపి కోశ విధానం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రభుత్వం వ్యాపార చక్రాలను నియంత్రణలో ఉంచుకోవడానికి క్రింది పేర్కొనబడిన కోశ విధాన చర్యలు ఉపయోగించవలసి ఉంటుంది. అవి ఏమిటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అర్థమైందని ఏమీ లేదు. వ్యాపార చక్రాలను నియంత్రించడానికి 3 రకాలైనటువంటి చర్యలు మనం చెప్పడం జరుగుతుంది. ఒకటి ద్రవ్యపరమైన చర్యలు, కోశపరమైన చర్యలు, అట్లనే ప్రత్యక్ష చర్యలు అని చెప్పేసి. ఈ ద్రవ్యపరమైన చర్యలు అంటే ఎవరు తీసుకోవడం జరుగుతుంది? ద్రవ్యపరమైన చర్యలను కేంద్ర బ్యాంకు ద్రవ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే కోశపరమైనటువంటి చర్యలు ఎవరు తీసుకోవడం జరుగుతుంది? కోశపరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ఎవరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే కోశపరమైనటువంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అవేమిటి అనేది ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక
సౌభాగ్యం కాలంలో కోశ విధానం, ఆర్థిక సౌభాగ్య కాలంలో కోశ విధానం ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు విజృంభణ లేదా సౌభాగ్య స్థితిలో ఉన్నప్పుడు, ఆర్థిక విజృంభణ లేదా ఆర్థిక సౌభాగ్య స్థితిలో ఉన్నప్పుడు అభివృద్ధితర వ్యయాన్ని అనవసర వృధా వ్యయాన్ని తగ్గించుకోవాలి అన్నమాట. అంటే వేస్టేజెస్ని తగ్గించుకోవాలి. దీనివలన ఆర్థిక వ్యవస్థలోని ఆదాయ ప్రవాహం తగ్గి, వస్తు సేవల డిమాండ్ తగ్గి, ధరలు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనివలన వ్యయ ఆదాయాన్ని తగ్గించేందుకు, వ్యయ ఆదాయము అంటే వ్యక్తులకు సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అని చెప్తూ ఉంటాము. ఆ వ్యష్టి ఆదాయంలోంచి పన్నులు మినహాయించగా ఉండేదాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాం అంటే వ్యయ ఆదాయము అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఈ వ్యయ ఆదాయాన్ని తగ్గించేందుకు కొరకు ప్రభుత్వము ప్రత్యక్ష పన్నులను పెంచడం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క ఆదాయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది, ప్రజలపైన పన్నులు విధించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నులను పెంచడం ద్వారా, ఈ రెండు కూడా ప్రత్యక్ష పన్నులే అన్నమాట. పెంచడం ద్వారా ప్రజల యొక్క వ్యయ ఆదాయం అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. దానివలన వస్తు సేవలకు డిమాండ్ తగ్గుతూ ఉంటుంది. తత్ఫలితంగా ఆర్థిక విజృంభణ ఆగిపోవడం జరుగుతుంది. ఆర్థిక విజృంభణ అంటే ఏమిటి? ఆర్థిక సౌభాగ్యం అనేది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం మిగులు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం వలన గుణకం వ్యతిరేక దిశలో పయనించడం ద్వారా సమిష్టి డిమాండ్ మరియు ఆదాయ స్థాయి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వం ఆర్థిక సౌభాగ్య కాలంలో ఉన్నటువంటి విధానాలవే ఆర్థిక మాన్యానికి ఒక రకంగా, అంటే ఆర్థిక వెనక ఈ తిరోగమనానికి ఉండొచ్చు, ఆర్థిక మాన్యానికి ఉండొచ్చు కారణంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఆర్థిక విజృంభణ కాలంలో ప్రజల వద్ద నుంచి ప్రభుత్వం రుణ సేకరణ పెంచాలి అన్నమాట. ప్రజల వద్ద నుంచి ప్రభుత్వం రుణ సేకరణ పెంచాలి. ఎలాగా? అది పన్నుల ద్వారా ఉండొచ్చు, లేదా ఇంక వేరే మార్గాల ద్వారా అయితేనేమి రుణ సేకరణ పెంచాలి అన్నమాట. దీనివల్ల ప్రజల వద్ద ద్రవ్య సప్లై తగ్గి, ఆ మేరకు వస్తు సేవలకు డిమాండ్ తగ్గి ఆర్థిక సౌభాగ్యానికి ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ధరలు తగ్గి ఆర్థిక కార్యకలాపాలు స్థిరీకరించబడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ప్రభుత్వ రుణ చెల్లింపులను నిలుపుదల చేసి భవిష్యత్తులో చెల్లించే విధంగా వాయిదా వేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ చర్యలన్నింటినీ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరించే వరకు చేపట్టడం వలన ఆర్థిక విజృంభణను అదుపులో పెట్టడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఆర్థిక మాన్య కాలంలో కోశ విధాన చర్యలు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే విధంగా ఉండవలసి ఉండటం వలన ఆర్థిక మాన్యముల కాలంలో ప్రత్యక్ష పరోక్ష పన్నులను తగ్గించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రత్యక్ష పన్నులను తగ్గించడం ద్వారా వ్యయ ఆదాయం పెరుగుతూ ఉంది. పరోక్ష పన్నులను తగ్గించడం వలన అమ్మకాలు పెరుగుతాయి అన్నమాట. దీనివలన వస్తు సేవలకు డిమాండ్ పెరిగి ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇదే విధంగా ఆర్థిక మాన్య కాలంలో ప్రభుత్వం లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం ద్వారా విరివిగా పలు ప్రజా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుంది. ఈ కాలంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు విరివిగా ఖర్చు చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ చర్యల వలన
ప్రజలకు ఆదాయం లభించి వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కీన్స్ తన సార్వత్రిక సిద్ధాంతంలో ఆర్థిక మాంద్య పరిస్థితి నుండి బయటపడడానికి ప్రజలు ప్రజా పన్నులు చేపట్టడం ద్వారా ప్రభుత్వ పెట్టుబడిని పెంచి సమిష్టి డిమాండ్ను పెంచవచ్చునని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా ఆర్థిక మాంద్యకాలంలో ప్రభుత్వం తాను ఇదివరకే సేకరించిన రుణాలను తిరిగి చెల్లించి వేయాలి అన్నమాట. దీనివలన ప్రజల వద్ద ద్రవ్య సప్లై పెరిగి వస్తు సేవలకు డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పునరుత్తేజమయ్యి ఆర్థిక సోపాయిక దశకు వెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి కోశపరమైనటువంటి చర్యల్లో ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఏ రకమైన పరిమితులు ఉన్నాయో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. వ్యాపార చక్రాలను అదుపు చేయడంలో కోశ విధాన చర్యలు ఏ మేరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి అనేది అది తీసుకునే నిర్ణయాలు, తీసుకునే చర్యలు, ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, అట్లనే దాని స్వభావం మరియు వ్యవహారంపైనే ఆధారపడి ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన కోశపరమైన చర్యలు తీసుకోవడంలో సమస్యలు ఉత్పన్నమవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆర్థిక విజృంభణ కాలంలో ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించడం జరుగుతూ ఉంటుంది. ఆధునిక ప్రభుత్వాలు, సంక్షేమ ప్రభుత్వాలు తమ విధులను నిర్వర్తించడంలో ప్రభుత్వాలు వ్యయం తగ్గించుకోవడం సాధ్యమవడం లేదు. అలాగే ఒకవేళ వ్యయం తగ్గించుకునే అవకాశం ఉన్నట్లయితే అభివృద్ధి ఇతర వ్యయాన్ని, అనవసర వ్యయాన్ని తగ్గించుకోవాలని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వ వ్యయాన్ని ఏది అనవసర వ్యయం, ఏది అభివృద్ధి వ్యయం, ఏది అవసర వ్యయం, ఏది అభివృద్ధితర వ్యయం అని వర్గీకరించడం సాధ్యం కాదు. అలాగే ఆర్థిక మాంద్యకాలంలో కోశపరమాణ చర్యల ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించి అవి ప్రభావవంతంగా పనిచేయాలంటే సకాలంలో సరైన మోతాదులో ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ వ్యయాన్ని పెంచవలసి ఉంటుంది. ఇది మనకి ఈ వ్యాపార చక్రాలను స్థిరీకరించడము లేదా నియంత్రించడంలో తీసుకునేటువంటి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు అన్నమాట. నెక్స్ట్ మూడోది ప్రత్యక్ష చర్యలు, డైరెక్ట్ మెజర్స్. ఈ ప్రత్యక్ష చర్యలు ఏమిటి అనేది మనకి ఇక్కడ నేర్చుకోవాలి అనమాట. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, వీటి కోసం చెప్పుకున్నాం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే వ్యాపార చక్రాలను నియంత్రించే 2 కారణాలను చెప్పుకోవడం జరిగింది. ఒకటి ద్రవ్యపరమైనటువంటి చర్యలు, 2 కోశపరమైనటువంటి చర్యలు. ద్రవ్యపరమైనటువంటి చర్యలను ఎవరు తీసుకుంటూ ఉంటారు? ద్రవ్యపరమైనటువంటి చర్యలనేమో ఎవరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది? ప్రభుత్వము. ద్రవ్యపరమైన చర్యలు కేంద్ర బ్యాంక్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కోశపరమైనటువంటి చర్యలను ఎవరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది? ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంక మూడోది ఏమిటి అంటే ప్రత్యక్ష చర్యలు. ఈ ప్రత్యక్ష చర్యలు కేంద్ర బ్యాంకు అట్లానే అదేవిధంగా ప్రభుత్వం ఈ 2 కోఆర్డినేషన్తో డైరెక్ట్ యాక్షన్ అనేది, డైరెక్ట్ మెజర్స్ అనేది చేయడం జరుగుతుంది. అవి ఏమిటనేది మనకి ఇక్కడ చూసినట్లయితే వనరులను సక్రమ రీతిలో కేటాయించేందుకు వీలుగా ప్రత్యక్ష చర్యలు లేదా నియంత్రణ ద్వారా
వ్యాపార చక్రాలను అదుపు చేయవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ఈ చర్యలు వ్యూహాత్మక బిందువులుగా ప్రభావం చూపిస్తాయి. అవి నిర్దేశించిన ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులపైన ప్రభావం చూపిస్తాయి. దీంట్లో ప్రధానంగా పరపతి రేషనింగ్ విధానం ఇంప్లిమెంట్ చేయటము, లైసెన్సింగ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయటము, ధరలు మరియు వేతన నియంత్రణ విధానాలు, అలానే ఎగుమతి సుంకాలను విధించడము, మారకపు నియంత్రణ అంటే విదేశీ మారక నియంత్రణలు, కోటాలు విధించటము అంటే విదేశీ వస్తువులపైన కోటాలు విధించడము, యాగస్వామ్యాన్ని నియంత్రణ చేయటము వంటి ప్రత్యక్ష చర్యలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ద్రవ్యోల్బణమైనటువంటి ఒత్తిడులను తట్టుకుని ఆటంకాలను మరియు కొరతలను అధిగమించడానికి ఈ చర్యలు అత్యంత ప్రభావంగా పనిచేస్తాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణ ఒత్తిడులను తట్టుకుని ఆర్థిక వ్యవస్థలో ఏర్పడేటటువంటి ఆటంకాలను మరియు ఆర్థిక పరమైనటువంటి కొరతలను అధిగమించడానికి ఈ చర్యలు అత్యంత ప్రభావంగా పనిచేస్తాయి. సమర్థవంతమైన మరియు నిజాయితీతో పరిపాలనా యంత్రాంగం ఉన్నప్పుడు ఈ చర్యలు విజయవంతంగా పనిచేస్తాయి. వీటి వలన ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా ఉండేందుకు అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఈ చర్యలన్నీ కూడా విజయవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే వీటిని అత్యవసర సమయాలైనటువంటి యుద్ధాలు, పంట నష్టాలు మరియు అతి ద్రవ్యోల్బణ కాలాల్లోనే ఉపయోగించాలి. లేదంటే తరచుగా ప్రత్యక్ష చర్యలు చేపట్టడం వలన ఆర్థిక స్వేచ్ఛ హరించి అనేక రకాలైనటువంటి రివల్యూషన్స్ రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ వ్యాపార చక్రాలను అదుపు చేయడానికి పైన పేర్కొన్న విధంగా పలు విధానపరమైనటువంటి చర్యలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో ఏ ఒక్క చర్య వలన కాకుండా వివిధ రకాలైన చర్యలు చేపట్టడం వల్ల వ్యాపార చక్రాలు అనేవి అదుపులో ఉంచి ఆర్థిక కార్యకలాపాలు స్థిరీకరించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. వ్యాపార చక్రాల నియంత్రణ చర్యలు మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నాము అంటే 3 రకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఇంకా 3 రకాలు ద్రవ్యపరమైన చర్యలు, కోశపరమైన చర్యలు, ప్రత్యక్ష చర్యలు అని మనం 3 రకాలుగా వివరించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద్రవ్యోల్బణం అంటే ఏమిటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుంటూ ఉంటాము, ద్రవ్యోల్బణం కోసం మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి 3 టాపిక్లు ఇన్ ప్లేస్ ఈవెన్ ట్రేడ్ సైకిల్కి సంబంధించి టోటల్గా మొత్తం లెసన్ మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. అర్థమైందండి. ఏమేమి ఉంటూ ఉంటాయని చెప్పుకున్నాం. ట్రేడ్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. పేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్, పేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్, అట్లానే వీటిని కంట్రోల్ చేసేటటువంటి యాక్టివిటీ మెజర్స్ ఏమిటి, ట్రేడ్ సైకిల్ కంట్రోల్ చేసే మెజర్స్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్స్ చాలా కేర్ఫుల్గా వీటికి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదా కీ పాయింట్స్ అయినా మీరు ఒక నోట్స్ పెట్టి ఒక కీ పాయింట్స్ అయినా మనం రాసుకోవాలి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనకి ఈవెన్
ఇంకో న్యూ టాపిక్ ఇన్ఫ్లేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి, ఏ కారణంతో ఇన్ఫ్లేషన్ వస్తూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి యాక్టివిటీ తీసుకోవాలనేది మనకి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.